ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే అడుగడుగున అడ్డంకులు. ఇదే కాంగ్రెస్ పరిపాలనలో నిత్యకృత్యంగా కనిపిస్తుంది. మొత్తం అరెస్టులు. ఇవాళ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్లారు కంప్లైంట్ చేయడానికి. నిన్న అక్కడ ఎటువంటి స్పందన, ఎటువంటి సన్నివేశం జరిగిందో మనం చూసాం. అక్కడ పోలీసులు ఎట్లా పాడి కౌశిక్ రెడ్డితో వ్యవహరించారో మనం చూసాం. తర్వాత ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు వెళ్ళారు. అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహా ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్తే అక్కడ తమ పార్టీ నాయకుడితో మేము మాట్లాడడం కోసం వచ్చినాము, అసలు నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం వచ్చాము, మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం కోసం వస్తే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు. ఇదేనా ప్రజాపాలనలో అరెస్టులే ప్రజాపాలనకు నిర్వచనమా అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతుంది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, ఏమైనా ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, ఇదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కొనసాగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే, సొంత పార్టీ ఎమ్మెల్యేతోటి అనేక అంశాలు మాట్లాడడం కోసం ఇంటికి చేరుకుంటే ఎందుకు పోలీసులు వచ్చి అక్రమంగా చాలా ఏకంగా పట్టుకొని గుంజుకెళ్ళి మరి ఆ వెహికల్స్లో, పోలీస్ వెహికల్స్లో ఎక్కియడం ఏంటి? ఇది ఒక టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నామా, ఒక దొంగలాగా కనిపిస్తున్నామా అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పట్ల, పోలీసు చర్య పట్ల. సో మనం చూస్తున్నాం మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి అండ్ హరీష్ రావును ఏ విధంగా పోలీసు వెహికల్లోకి తోసుకుంటూ వాళ్ళు లాక్కుంటూ తీసుకెళ్లి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణలో ఒక ఎమర్జెన్సీ పాలన సాగుతోంది అన్నటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేధావి వర్గంలో కూడా జరుగుతోంది. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి. పార్టీలో ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, లేదంటే ఎట్లా ఎదుర్కోవాలి, ప్రభుత్వం చేసినటువంటి చర్యల పట్ల ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజల వైపు ఎట్లా ఉండాలనే దానిపైన పార్టీ నాయకులు రెగ్యులర్గా ఇంటికి వెళ్ళడం, మాట్లాడడం అనేది చాలా సర్వసాధారణం. సో నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన కేసు పెట్టారు కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది మాట్లాడడం కోసం అక్కడికి వెళ్తే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి అండ్ మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళి మరి పోలీసు వెహికల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదేనా ప్రజాపాలనకు మీరు చెప్పినటువంటి నిర్వచనం? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? ప్రజాపాలనలో స్వేచ్ఛగా ఉండొచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, ఆందోళనలు చేసుకోవచ్చు, మీ డిమాండ్స్ వినిపించుకోవచ్చు అని చెప్పారు. కానీ ప్రజాపాలనలో ఎక్కడికక్కడ గొంతు నొక్కేసుకుంటూ కేవలం పోలీసు రాజ్యంగా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం. అరెస్టులు, దాడులు, కేసులు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా పోలీసు రాజ్యం? ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. పోలీసు అరెస్ట్ చేస్తుంది, లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు. పోలీసు వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటుంటే యూ షుడ్ కోఆపరేట్, యూ షుడ్ ఆల్సో కోఆపరేట్. అంటే మిమ్మల్ని కూడా పికప్ చేస్తాం. చలో మీరు పోవద్దు, అబ్స్ట్రక్షన్ చేసుకోండి. తమాషా చేయకంటున్నాను, ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. రైట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మద్దతుగా వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్తున్నా కూడా మా పార్టీ ఎమ్మెల్యే, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, వాటి గురించి ఇంకా అనేక ఇష్యూస్ ఉంటాయి, వాటి గురించి మేము డిస్కస్ చేయడం కోసం మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు లాక్కెళ్ళి మరి అరెస్ట్ చేస్తున్నారు, పోలీసు వెహికల్కు ఎక్కిస్తున్నారు? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. మనం చూస్తున్నాం మాజీ మంత్రులు హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్ళి ఎట్లా పోలీసు వెహికల్స్ ఎట్లా ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు. నరసింహారెడ్డి గారి అరెస్టులు ఏం చెప్తున్నాయి? ఎందుకు ఒక ఎమ్మెల్యే, తోటి ఎమ్మెల్యే, పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళితే అరెస్టుల పర్వం దాకా ఎందుకు వస్తుంది? ఈ అక్రమంగా బలవంతపు అరెస్టులు ఏం చెబుతూ ఉన్నాయి? రాజేష్ గారు, ఇప్పుడు ఒక విషయం గమనించాలండి. సంవత్సర పాలన అని చెప్పి ఒకవైపు ఏమో పండుగలు చేసుకుంటూ, రెండో వైపు ఏమో మాది ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, మీకేమైనా కానీ కొంచెమన్నా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాం. పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న చేసిన దాంట్లో పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయమని అడిగితే చేయకుండా వారి మీద అడ్డగోలుగా మాట్లాడని చెప్పి వారి ఇంటికి వెళ్ళినారు. దీంట్లో హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు చేసిన తప్పేంటండి?
దేనికి అరెస్ట్ చేస్తారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏ కారణం చేత ఇప్పుడు మా మాజీ మంత్రులను, మా ఎమ్మెల్యేలను, మా నాయకులు అరెస్ట్ చేసినా చెప్పానండి. ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతాడా? మాట్లాడరు ఎవరు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అని ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలిసిపోతుంది. ఇందిరమ్మ రాజ్యము, ప్రజా పరిపాలన అంటే పౌర హక్కులను నాశనం చేస్తాము, మేము మా ఇష్టం వచ్చినట్టు మా కళల ఎవడు పడితే వాడిని అరెస్ట్ చేస్తాము. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన, నియంత పాలన, అప్రజాస్వామిక పాలన అని స్పష్టంగా ఇప్పుడు తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి నిజ స్వరూపం సంవత్సరం తర్వాత బయటపడ్డది. ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలు, సమాజం ఆలోచన చేయాలి. ఆచార్యులు ఎక్కడున్నారో ఒక్కసారి దయచేసి బయటికి రావాలండి. ఈ ఆచార్యుల వారు డబ్బగొట్టి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ దెబ్బకొట్టిన ఆచార్యుల వారు, చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎక్కడ పండుకుంటారు నాయన? ఒక్కసారి దయచేసి బయటికి వెళ్ళండి. అంటే మేధావులు అనేటోళ్ళు ప్రజల వైపు ఉంటారా, పరిపాలకుల వైపు ఉంటారా? ఆలోచన చేసుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రోజు నువ్వు చేస్తున్న పరిపాలన రాక్షస పరిపాలన. త్వరలోని ఈ రాక్షస పరిపాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ మా యొక్క నాయకుల యొక్క అరెస్టును తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. త్వరలో దీనికి మూల్యం ప్రజలే మీకు తెలియజేస్తారు. దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ గారు కూడా దీంట్లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక రేవంత్ రెడ్డి మాటలు బట్టి ప్రజలు కూడా పోలే. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ వచ్చి వరంగల్ కామారెడ్డిలో మీటింగ్ పెట్టి మా ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు ఈ అక్రమ అరెస్టులకు దేనికి జవాబు చెప్తారో మీరు చెప్పండి. పాడి కౌశిరెడ్డి ఇంటికి హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు పోవద్దండి. ఏంటంటే వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఇంటికి పోయి కలవకూడదు అంటారా మీరు? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వెళ్ళినారా? మా నాయకుని కలవడానికి మా నాయకులు వెళ్ళినారు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే హుజురాబాద్ నుంచి, జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే, హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేలకి ఇట్లాంటి మీరు నిర్బంధం చేస్తుంటే లగచర్ల ఇష్యూలో మీరు మాట్లాడిన అబద్ధాలు తెలిసిపోవట్లేదా? నరసింహ గారు, ఇదే అంశం మీద ఫోన్ ట్యాపింగ్ విషయం మీదమే మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద వేరే ఒక వ్యక్తి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు స్వయంగా పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ గురించి వెళ్తే కంప్లైంట్ తీసుకోకపోగా ఎందుకు ఆ రకంగా అట్లా వ్యవహరించారని మీరు అనుకుంటున్నారు? అదే రాజేష్ గారు, నేను చెప్పేటంటే నా ఫోన్ ట్రాప్ అయిపోయింది, ట్యాప్ చేసినారు, దీని మీద కంప్లైంట్ తీసుకోండి అని నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు వెళ్ళినారు. ఎందుకు తీసుకోరండి? తీసుకోరు. అదే కానీ ఎవరో ఒక అనామకుడు పోయి ఒట్టిగా హరీష్ రావు గారి మీద చేస్తే కంప్లైంట్ చేస్తే వెంటనే దానికి అరెస్టులు, దానికి సంబంధించిన కేసు ఫైల్ అవుతుంది. అంటే మీ పరిపాలన ఎట్లుందంటే క్లియర్ గా తెలిసిపోతుంది. మీరే ప్రోత్సహించి ఒకరితో కంప్లైంట్ ఇప్పిస్తారు అంటే అరెస్ట్ చేయాలనేది. అంటే సంవత్సర పాలనలో ఏం జరుగుతుంది? అలా రేవంత్ రెడ్డి మనస్తత్వం అంటే ఒక వికృతమైన మనస్తత్వం గల వ్యక్తిగా రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. తెలంగాణ ప్రజలు గమనించాలి, ప్రజాస్వామికవాదులు గమనించాలి. ఇది జరిగేది ప్రజా పాలన కాదు, ప్రజా కంటక పాలన, ప్రతీకార పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దయచేసి అందరు గమనించాలి. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి మా పార్టీ నుంచి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.